Hello guys, welcome back to our channel Study with Sridevi. So ITC. ITC అంటే Information Theory and Coding. Theory and Coding. సో ఇందులోని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ థియరీలోని ఎంట్రోపీని H తో డినోట్ చేస్తాం. సో H is equals to sigma I equal to 1 to K. Pk log 1 by Pk base 2. దీని యూనిట్స్ వచ్చేసి బిట్స్ పర్ సింబల్. సో ఇక్కడ P అనేది పాసిబిలిటీస్, K అనేది నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఇక్కడ ఒక సమ్ చూద్దాం. సో క్వశ్చన్, ద సోర్స్ emits 3 messages with probabilities P1 equal to 0.7, P2 equal to 0.2, P3 equal to 0.1. Calculate entropy. సో ఎంట్రోపీ ఫార్ములా ఏంటి? H is equals to sigma I equal to 1 to K Pk log 1 by Pk to the base 2. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో 3 ప్రాబిలిటీస్ ఇచ్చారు. సో K ఎంత అవుతుంది? I equal to 1 to K 3 అవుతుంది. సో P3 log 1 by P3 to the base 2. సో P1 log 1 by P1 base 2 plus P2 log 1 by P2 to the base 2 plus P3 log 1 by P3 to the base 2. సో P1 ఎంత క్వశ్చన్లో? 0.7. 0.7 log 1 by 0.7 base 2 plus P2 0.2. 0.2 log 1 by 0.2 base 2 plus P3 ఏమో 0.1. సో 0.1 log 2 1 by 0.1. సో క్యాషియో తీసుకొని మీరు 1 divided by 0.7 చూడండి. 1 divided by 0.7 1.42 వచ్చింది. సో 1.42 ప్లస్ 0.2 log 2 1 divided by 0.2 5 plus 0.1 log 2 1 divided by 0.1 10. సో కొన్ని క్యాషియర్స్లో log 2 చేయడం అవ్వదు. సో మీరు ఏం చేస్తారంటే log x to the base 2ని log x to the base 10 by log 2 to the base 10 చేయండి. అంటే ఇక్కడ log 1.42 ఉంది to the base 2, అంటే log 1.42 to the base 10 by log 2 to the base 10. సో log 1.42 ఎంత? 0.15 divided by log 2 0.30. సో ఈ రెండింటిని డివైడ్ చేయండి. చూడండి, 0.15 divided by 0.30. ఆన్సర్ 0.5. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 0.5 ప్లస్ అలా ఈ రెండిట్లు కూడా చేయండి. సో ఈ 2కి ఇలా వచ్చాయి. సో ఇందులో నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయండి. మళ్ళీ 0.7 ఇంటూ 0.5 ప్లస్ 0.2 ఇంటూ 2.3, 2 డిజిట్స్ తీసుకోండి, పాయింట్ తర్వాత చాలు, ప్లస్ 0.1 ఇంటూ 3.32. ఆన్సర్
1.146. సో ఇది ఎంట్రోపీ. ఈ ఎంట్రోపీని మనం సోర్స్ ఎంట్రోపీ అంటాము. సోర్స్ ఎంట్రోపీ అంటేనే హెచ్. సోర్స్ ఎంట్రోపీని హెచ్ తో డినోట్. సేమ్ సమ్. సో మ్యాక్సిమం ఎంట్రోపీ అడిగితే దాన్ని మనం హెచ్ మ్యాక్స్తో డినోట్ చేస్తాం. హెచ్ మ్యాక్స్ అంటే దాన్ని log m to the base 2. సో సపోజ్ ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 3 ప్రాబిలిటీస్ ఇచ్చారు. సో m అనేది ఏమవుతుంది, 3 అవుతుంది. సో log 3 to the base 2. సేమ్ ఇలా ఫార్ములాలో వేయండి, మనకి ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఏంటి, 1.58. ఇది మ్యాక్సిమం ఎంట్రోపీ. ఏ సమ్కైనా m అంటే ఎన్ని ప్రాబిలిటీస్ ఇచ్చారో ఆ నెంబర్ని m తీసుకొని log base 2 ఫైండ్ చేస్తే మనకి మ్యాక్సిమం ఎంట్రోపీ వచ్చేస్తుంది.